హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జన్ ఏఐ తెలుగు. టుడే ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ ఆర్ ప్లాట్ఫామ్. డెవలప్ చేసిన కొన్ని సర్వీసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నాను. ఆ సర్వీసెస్లో ముఖ్యంగా వర్టెక్స్ ఏఐ గురించి మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్టెక్స్ ఏఐ వల్ల యూజ్ ఏంటి, అవి నేర్చుకోవటం వల్ల మనకు కలిగే యూజ్ ఏంటి. వర్టెక్స్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అయినా, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అయినా కావచ్చు, డీప్ లెర్నింగ్ మోడల్స్ కావచ్చు, ఇమేజ్ మోడల్స్ కావచ్చు, వీడియో మోడల్స్ కావచ్చు, టెక్స్ట్ మోడల్స్ కావచ్చు, ఆడియో మోడల్స్ కావచ్చు. ఆ మోడల్స్ జనరేటివ్ ఏఐ మోడల్స్, ఏజెంటిక్ ఏఐ మోడల్స్, ఏ మోడల్ అయినా కానీ మనం డెవలప్ చేసుకుని క్లౌడ్లో డిప్లాయ్ చేసుకోవడానికి కుబర్నెటిస్ ఇంజిన్స్ కానీ, అలా క్లస్టర్స్ కానీ ఏమైనా మనం గూగుల్ క్లౌడ్ ద్వారా డిప్లాయ్ చేయొచ్చు. ఇది చాలా ట్రెండింగ్, వన్ ఆఫ్ ది బెస్ట్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, క్లౌడ్ ప్రొవైడర్ అనమాట. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, జాబ్ చేసే వాళ్ళైనా, జాబ్ చేయని వాళ్ళైనా, ఐటీ వాళ్ళైనా, నాన్ ఐటీ వాళ్ళైనా మీకు నేను ఈజీగా నేర్పిస్తాను. ఈ జనరేటివ్ ఏఐకి, ఏజెంటిక్ ఏఐకి, వర్టెక్స్ ఏఐ మన ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోలు ఫార్వర్డ్ చేయండి. నిన్న నేను అప్లోడ్ చేశాను కదా, ఏడబ్ల్యూఎస్ బెడ్రాక్ ఎలా యూజ్ చేయాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా టెస్ట్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలని. అలాగే వర్టెక్స్ ఏఐ కూడా ఎలా బిల్డ్ చేయాలి, టెస్ట్ చేయాలి, డిప్లాయ్ చేసుకోవాలి అనేది సర్వర్లెస్గా ఎలా చేయాలనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ కంటెంట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి స్కిప్ మాత్రం చేయొద్దు. ఎండ్ అయ్యే వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా మీకు టైం వేస్ట్. ఇది గూగుల్ క్లౌడ్ ఇంటర్ఫేస్ అనమాట. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. చాలా ఈజీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ₹2 కట్ అవుతుంది. అది క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, మళ్ళీ ఆ రూపీస్ మీ అకౌంట్లో మళ్ళీ క్రెడిట్ అయిపోతాయి అనమాట. మళ్ళీ చాలా ఈజీ అనమాట. చాలా సర్వీసెస్, ఫ్రీ సర్వీస్ ఇచ్చారనమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ హార్జెంటల్ లైన్స్ ఉన్నాయి కదా, ఇది నావిగేషన్ మెను అంటారు. ఇది గూగుల్ క్లౌడ్ యొక్క ఆ, దాని యొక్క నేమ్. తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ అనమాట. మై ప్రాజెక్ట్స్ అనేది, మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి అనమాట. ఇది గ్లోబల్ సెర్చ్ అనమాట, సెర్చ్ ఇంజిన్. సెర్చ్ చేసుకోవచ్చు. ఇది జెమినై మోడల్ అనమాట. ఇది జెమినై మోడల్. ఇదేంటిదంటే యాక్టివేట్ క్లౌడ్ షెల్ అంటాము. దీన్ని కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కూడా అనొచ్చు. ఇక్కడ ఇక్కడ ఏమన్నా ఏంటంటే నోటిఫికేషన్స్. మన గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ అనేవాళ్ళు ఏదైనా న్యూ రీసెంట్ లాంచెస్ చేసినప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తే ఇక్కడ 20 నోటిఫికేషన్స్ ఉన్నాయంట. ఐ విల్ చెక్ హౌ మెనీ నోటిఫికేషన్స్ ఆర్ దేర్ ఇన్ మై బకెట్ అనేది చూసుకుంటే మై ప్రాజెక్ట్ ట్రాక్ అని ఇలాగన్నీ ఈ 20 నోటిఫికేషన్స్ వచ్చినాయి అనమాట. ఈ 20 నోటిఫికేషన్స్ అనేది ఇలా ఓపెన్ చేసి పోయినాయి అనమాట. ఇలాగ క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్ అండ్ యూటిలిటీస్. ఇక్కడ సెట్టింగ్స్కి వచ్చిన తర్వాత అపీరెన్స్ ఎలా ఉండాలి, ప్రిఫరెన్స్ ఎలా ఉండాలి, కీబోర్డ్ షార్ట్ కట్స్, ప్రాజెక్ట్ సెట్టింగ్స్, సెండ్ ఫీడ్బ్యాక్, బ్రౌజ్ డాక్యుమెంటేషన్స్, స్టార్ట్ ఏ ట్యూటోరియల్, గెట్ సపోర్ట్, పేమెంట్ మెథడ్, బిల్లింగ్, అకౌంట్ మేనేజ్మెంట్. ఇది అకౌంట్ డీటెయిల్స్ అనమాట. ఇలాగ వచ్చిన తర్వాత ఈ యూజర్ ఇంటర్ఫేస్లో వెల్కమ్ అనే పేజ్ వస్తుంది. ఇది గూగుల్ క్లౌడ్ యొక్క లోగో. తర్వాత మై ప్రాజెక్ట్, ఇలా ఈ ప్రాజెక్ట్లో ఉన్నమాట. ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది, ప్రాజెక్ట్ నెంబర్ ఇది, ప్రాజెక్ట్ ఐడి ఇది. ఇక్కడ మనకి ఏం చేయొచ్చు, క్రియేట్ జెమిని ఏపీఐ కీస్ కానీ, క్రియేట్ అన్ ఏజెంట్ కానీ, క్రియేట్ వర్చువల్ మెషిన్స్ కానీ, రన్ ఏ క్వైరీ ఇన్ బిగ్ క్వైరీ కానీ, తర్వాత డిప్లాయ్ అనే అప్లికేషన్ కానీ, క్రియేట్ ఏ స్టోరేజ్ బకెట్. మనం గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ బకెట్ అంటాం, జీసీఎస్ బకెట్ అంటాం. అది ఏడబ్ల్యూఎస్కి వచ్చేసరికి S3 బకెట్ అంటాం. అదే అజూర్లోకి వచ్చేసరికి బ్లాబ్ స్టోరేజ్ అంటాం. బకెట్స్ అంటే ఏంటంటే ఇట్ విల్ స్టోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ క్లౌడ్ అనమాట. క్లౌడ్లో డేటాని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడేదాన్ని మనం డీబీస్ ఎలాగైతున్నామో, ఆర్కిల్ డీబీ, తర్వాత సీక్వెల్ సర్వర్, మై సీక్వెల్ సర్వర్, పోస్ట్ డిగ్రీ సీక్వెల్ ఎలాగైతే అంటున్నామో, అలాగే డేటాని స్టోర్ చేసుకోవడానికి క్లౌడ్లో కూడా కొన్ని నేమ్స్ ఉంటాయి అనమాట. బకెట్స్ అంటాం వాటిని. జీసీపీకి వచ్చేసరికి గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ అంటాము. ఏడబ్ల్యూఎస్కి వచ్చి S3 బకెట్ అంటాము. అజూర్లో బ్లాబ్ స్టోరేజ్ అంటాం. మనకు అందరికీ తెలిసిందే. ఇక్కడ క్విక్ యాక్సెస్, మనకు త్వరగా ఇవి యాక్సెస్ చేసుకోండి. ఏపీఐ సర్వీసెస్, ఐఏఎం అండ్ అడ్మిన్, బిల్లింగ్, కంప్యూట్ ఇంజిన్ అనేది వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసుకోవడానికి, క్లౌడ్ స్టోరేజ్, బిగ్ క్వైరీ, విపిసి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్కి, అండ్ దెన్ కుబర్నెటిస్ ఇంజిన్. ఇక్కడ వ్యూ ఆల్ ప్రొడక్ట్స్ కావాలంటే మొత్తం ఏమి ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ మొత్తం అలా వస్తాయి అనమాట. లోడ్ అవుతుంది పేజీ. ఆల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ గూగుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్స్ అనమాట. బిల్లింగ్ అనే దాని గురించి, క్లౌడ్ హబ్ అనేది,
అడ్మిన్ ఫర్ జెమినై, కంప్యూట్ ఇంజిన్, కుబర్నెటీస్, ఇది కంప్యూట్ అనేది VMware ఇంజిన్, క్లస్టర్ డైరెక్టర్, బ్యాచ్, లైసెన్స్ మేనేజర్. తర్వాత స్టోరేజ్ కోసం క్లౌడ్ స్టోరేజ్, ఫైల్ స్టోర్, బ్యాకప్ అండ్ డిఆర్, స్టోరేజ్ ఫర్ ట్రాన్స్ఫర్, ప్యారలల్ స్టోర్. తర్వాత అనలిటిక్స్ కోసం, మనం అనలిటిక్స్ కోసం అంటే కలెక్ట్ చేసుకోవాలి, స్టోర్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ చేసిన తర్వాత అనలైజ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా, వాటిని అనాలిసిస్ చేసుకోవాలి. అనలిటిక్స్ చేసుకోవడానికి ముఖ్యంగా వాడేది బిగ్ క్వైరీ, పబ్సబ్, పబ్లిషర్ అండ్ సబ్స్క్రైబర్ అంటాము, డేటా ఫ్లో, మేనేజ్డ్ ఎయిర్ ఫ్లో, మేనేజ్డ్ అపాచీ స్పార్క్, ఆల్టిక్స్ డిజైనర్ క్లౌడ్, డేటా ఫ్యూజన్, లాకర్, హెల్త్ కేర్, ఎలాస్టిక్ క్లౌడ్, డేటా బ్రిక్స్, ఎర్త్ ఇంజిన్, మేనేజ్ సర్వీసెస్, నెట్వర్కింగ్ వచ్చేసి VPC నెట్వర్క్. ఇవన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. డిస్ట్రిబ్యూటెడ్ క్లౌడ్కి వచ్చేసి DDC కనెక్టెడ్ అప్లియన్సెస్, సర్వర్లెస్ వచ్చేసరికి క్లౌడ్ రన్ సర్వర్లెస్ అనమాట, క్లౌడ్ రన్ ఫంక్షన్స్, యాప్ ఇంజిన్, API గేట్వే, ఎండ్ పాయింట్స్. డేటాబేస్కి వచ్చేసరికి డేటాబేస్ సెంటర్, అలాయ్ DB ఫర్ పోస్టిగ్రీ సీక్వెల్, క్లౌడ్ సీక్వెల్, డేటా స్టోర్, ఫైల్ స్టోర్, స్పానర్, బిగ్ టేబుల్. తర్వాత అబ్జర్వబిలిటీ, లాగింగ్, మానిటరింగ్, ఎర్రర్ రిపోర్టింగ్, ట్రేస్, ఆపరేషన్స్కి వచ్చి ప్రొఫైలర్. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్, సెక్యూరిటీకి, యాప్ డెవలప్మెంట్కి, CI/CDకి, క్లౌడ్ బిల్డ్, సెక్యూర్ సోర్స్ మేనేజర్, సోర్స్ రిపాజిటరీస్, ఆర్టిఫాక్ట్ రిపాజిటరీ, క్లౌడ్ డిప్లాయ్, గిట్ ల్యాబ్. ఇవన్నీ డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ట్రాన్స్లేషన్, డాక్యుమెంట్ AI, సెర్చ్ ఫ్రమ్ కామర్స్, ట్రాన్స్ టాలెంట్ సొల్యూషన్. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ సర్వీసెస్ అనేది మనకి ఏదో ఒక రూపాన ఉపయోగిస్తాయి. అంటే ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్కి మనం పే చేసి చేయడాన్ని పే యాజ్ యూ గో సర్వీస్ అంటాం అనమాట. మీకు నేను ఏం చూపించాలి అనుకున్నానంటే వర్టెక్స్ AI గురించి చూపించాలనుకున్నాను కదా. ఇక్కడ ఈ గ్లోబల్ చర్చ్లో మనకి ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ నేమ్ కొడితే మనకి వచ్చేస్తుంది అనమాట. వర్టెక్స్ ఏ ఏజెంట్ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఈ వర్టెక్స్ ఏ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఇట్ విల్ నావిగేట్ టు అనదర్ పేజ్లోకి నావిగేట్ అవుతుంది అనమాట. ఈ నావిగేషన్ వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఏజెంట్ ప్లాట్ఫామ్ ఉంది, ఇక్కడ ఏజెంట్ ప్లాట్ఫామ్, ఇక్కడ స్టూడియో. ఇలా పేజ్ నావిగేట్ అయిన తర్వాత ఇక్కడ వెల్కమ్ టు ఏజెంట్ ప్లాట్ఫామ్ జెమినీ ఎంటర్ప్రైజ్. వర్టెక్స్ ఏ ఈజ్ నౌ ఏజెంట్ ప్లాట్ఫామ్, యూ న్యూ హోమ్ ఫర్ బిల్డింగ్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఏజెంట్స్ విత్ ద లేటెస్ట్ మోస్ట్ సఫిస్టికేటెడ్ మోడల్స్. వీడియో ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి అనమాట, మనం చూసుకుని చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి అథెంటికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అథెంటికేట్, సెటప్ ఎన్విరాన్మెంట్, మేక్ మోడల్ కాల్స్, అప్లికేషన్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్, API కీస్. తర్వాత సెటప్ చేసుకోవాలి ఇవన్నీ. తర్వాత ట్రై మోడల్స్, ఇవన్నీ ఫౌండేషనల్ మోడల్స్ ఉంటాయి అనమాట. ఇది ఫీచర్ మోడల్స్ ఉన్నాయి, గూగుల్ మోడల్స్ ఉన్నాయి, పార్ట్నర్ మోడల్స్ ఉన్నాయి, ఓపెన్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం వీటి గురించి అన్ని చెక్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. జెమినీ 3.1 ప్రో ప్రివ్యూ, న్యూ మోడల్ అనమాట. జెమినీ 3.1 ఫ్లాష్ లైట్ ప్రివ్యూ, VO వీడియో జనరేషన్ 3.1 వీడియో జనరేషన్ మోడల్. ఇవన్నీ ఈ స్టూడియోలో ఉన్నాయి అనమాట. క్లాడ్ సానెట్ 4.6, క్లాడ్ ఓపస్ 4.7, లామా 4, మెటా వాళ్ళది ఇవి. తర్వాత ఏజెంట్స్కి వచ్చేసరికి ఇవన్నీ ఏంటి మోడల్స్ ఇవి. ఈ ఏజెంట్స్కి వచ్చేసరికి బిల్డ్ అండ్ డిప్లాయ్ ఏజెంట్స్, బిల్డ్, స్కేల్ అండ్ గవర్న్, ఆప్టిమైజ్, బిల్డ్ విత్ స్టూడియో, బిల్డ్ విత్ ADK కానీ, ఏజెంట్ గార్డెన్. తర్వాత ఫినాన్షియల్ అడ్వైజర్, ఇన్వాయిస్ ప్రాసెసింగ్, స్మాల్ బిజినెస్ లోన్స్, ఫీచర్స్, స్టూడియో, నోట్బుక్స్, మోడల్ గార్డెన్. ఇవన్నీ ఇలా ఉంటాయి అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ మనం చెక్ చేసుకొని మనం ఏది కావాలంటే అది డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు వర్టెక్స్ ఏకి వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడియోకి రండి. ఇక్కడ స్టూడియో ఉంది కదా, ఇది జెమినీ ఇంటిగ్రేటెడ్ అనమాట. మోడల్స్కి వచ్చేసరికి మోడల్ గార్డెన్లు ఏముంటున్నాయి, ట్యూనింగ్, ఎవల్యూషన్, మోడల్ రిజిస్ట్రీ, ఎండ్ పాయింట్స్, బ్యాచ్ ఇన్ఫరెన్స్, ప్రోజన్ త్రూపుట్, డేటా సెట్స్, ఫీచర్ స్టోర్, ఎక్స్పెరిమెంట్స్, ట్రైనింగ్, రే ఆన్ ఏజెంట్ ప్లాట్ఫామ్, పైప్ లైన్స్, మెటాడేటా, మానిటరింగ్. ఇవన్నీ సర్వీసెస్ ఉన్నాయి అనమాట మోడల్స్లో. సపోజ్ ఏజెంట్స్లోకి వచ్చేసరికి ఏజెంట్ గార్డెన్ ఉంటుంది, ADK ఏజెంట్ డెవలప్మెంట్ టూల్ కిట్ అంటాం, MCP సర్వర్స్ ఇంటిగ్రేటింగ్ చేశారు, ర్యాక్ ఇంజిన్ ఉంది, వెక్టార్ సెర్చ్ ఉంది, డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి, మెమరీ బ్యాంక్ ఉంది, సెషన్స్ ఉన్నాయి. గవర్నెన్స్కి వచ్చేసరికి ఏజెంట్ రిజిస్ట్రీ, పాలసీస్, గేట్వేస్, సెక్యూరిటీ. ఆప్టిమైజేషన్కి వచ్చేసరికి టోపాలజీ అండ్ ఎవల్యూషన్. ఇవన్నీ ఉన్నాయి అనమాట. తర్వాత నోట్బుక్స్కి వచ్చేసరికి ఇక్కడ నోట్బుక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఏముంటుందంటే వెల్కమ్ టు కొలాబ్ ఎంటర్ప్రైజెస్ ఉంటుంది. తర్వాత వర్క్ బెంచ్ ఉంటుంది అనమాట. ఈ కొలాబ్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి, మనం ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ నోట్బుక్, ఎలాగైతే మనం గూగుల్ కొలాబ్లోకి అయితే ఎలాగైతే మనం డెవలప్ చేస్తామో అలాగే మనం ఒక నోట్బుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసిన నోట్బుక్ గ్యాలరీస్
మీ నోట్బుక్స్ క్రియేట్ చేసినవి, షేర్డ్ విత్ మీ, రన్ టైమ్ టెంప్లెట్స్, ఎగ్జిక్యూషన్, ఇవన్నీ అనమాట. డేటా సైన్స్ ఏజెంట్స్ నోట్బుక్స్ ఉన్నాయన్నమాట. ద డేటా సైన్స్ ఏజెంట్ హెల్ప్స్ యూ విత్ టాస్క్ like exploratory data analysis and machine learning. For example, explore data to find anomalies and extreme variable distributions, visualize data with histograms, box plots, and scatter plots to show distribution and relationships, train and model using training and data from BigQuery. ఇలాగా మన డేటా సైన్స్ ఏజెంట్ నోట్బుక్ అనమాట. ఇది మనకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ నోట్బుక్ క్రియేట్ చేయాలంటే క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ నోట్బుక్. ఇంపోర్ట్ న్యూ నోట్బుక్స్ అంటే ఇంపోర్ట్ నోట్బుక్స్ అంటే మన లోకల్లో ఉంటే ఏవైనా నోట్బుక్స్ మీరు ఆల్రెడీ డెవలప్ చేసిన మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, ఏజెన్సీ కానీ ఏదైనా నోట్బుక్ ఉంటే మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. క్రియేట్ రన్ టైం. ఇలాగా నేను ఆల్రెడీ ఎస్టర్డే క్రియేట్ చేశాను అనమాట. 2 days బ్యాక్ క్రియేట్ చేశాను. ఎస్టర్డే క్రియేట్ చేశాను. ఇక్కడ నా నోట్బుక్స్ అనమాట ఇవి. ఇక్కడ యుఎస్ ఇక్కడ ఏమో క్రియేటెడ్ ఎప్పుడు క్రియేట్ చేశాము, ఎవరు క్రియేట్ చేశారు, రీజన్ ఎక్కడ రీజన్, ప్రాజెక్ట్ ఐడి అనమాట ఇది. తర్వాత ఇంకా శాంపుల్ నోట్బుక్స్ మీకు ఏమైనా చూడాలనుకుంటే ఇంట్రడక్షన్ టు జెమిని 3 ఫ్లాష్, ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఇక్కడ దాని గురించి మొత్తం దిస్ నోట్బుక్ ప్రొవైడ్స్ క్విక్ స్టార్ట్ గైడ్ అనమాట ఇది. ఇక్కడ టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ అలా 23 ఉన్నాయి. అలాగే ఇంట్రడక్షన్ టు జెమిని 3 ప్రోకి టెక్స్ట్ టు ఇమేజ్ 30 ఉన్నాయి. గెటింగ్ స్టార్ట్ విత్ వర్టెక్స్ ఏఐ, జెమిని ఏపీ విత్ కర్ల్, టెక్స్ట్ వీడియో +2 మోడల్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ మల్టీ మోడల్ ర్యాగ్, తర్వాత ప్రాంప్ట్ డిజైన్ బెస్ట్ ప్రాక్టీసెస్ టెక్స్ట్ +2 ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఇలాగా ఉన్నాయి. ఇక ఇలాగ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఇఫ్ యూ వాంట్ క్రియేట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏముంటుందంటే ఇక్కడ ఇంకా బయటకు వచ్చేస్తున్నాను, బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మోడల్స్ ఉన్నాయి కదా, మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మోడల్స్కి వచ్చిన తర్వాత ఏజెంట్స్కి వచ్చిన ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ మోడల్స్ తీసుకొని మోడల్ గార్డెన్కి వస్తాను. ఈ మోడల్ గార్డెన్కి వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అనమాట. ఈ డిఫరెంట్ మోడల్స్లో ఉంటే మనం ఏదైనా ఒక మోడల్ చెక్ చేసుకోవచ్చు. మన సేమ్ ఎలాగొని గూగుల్ డెవలప్ చేసిన మోడల్స్ 128 ఉన్నాయి. పార్ట్నర్ మోడల్స్, ఇక్కడ పార్ట్నర్ మోడల్స్ ఏమున్నాయి అంటే చూడండి. పార్ట్నర్ ఏం పార్ట్నర్స్తో వాళ్ళు కొలాబరేట్ అయ్యారంటే ఫౌండేషన్ మోడల్స్ అంటారన్నమాట. పార్ట్నర్ మోడల్స్కి వచ్చేసరికి pre-trained multitask models that can be further tuned or customized for specific tasks. ఏంటంటే క్లాడి ఓపస్, క్లాడి సానెట్, క్లాడి ఓపస్ 4.6. తర్వాత ఇవన్నీ క్లాడి మోడల్స్, లామా 4 ఏపీఐ సర్వీస్, లామా 4, లామా 3.1, లామా 3.3, లామా 3.2, లామా 3.2 ఏపీఐ సర్వీసెస్, లామా 3, లామా గార్డ్, ప్రాంప్ట్ గార్డ్, లామా 2, కోడెస్ట్రల్, ఇవి మిస్ట్రల్ మోడల్స్ అనమాట. ఓసిఆర్, కోడెస్ట్రల్. తర్వాత మార్స్ అంటే మల్టీ ఏజెంట్ ర్యాక్ సిస్టమ్, ఇది 8. తర్వాత జంబా లార్జ్, మార్స్ 7, గ్రాక్, ఇది మన ఎలాన్ మస్క్ వాళ్ళది గ్రాక్ 4.2 రీజనింగ్, గ్రాక్ 4.2 ఫాస్ట్ నాన్ రీజనింగ్, ఇవన్నీ గ్రాక్ మోడల్స్. నివిడియా జీపీఎస్ ఉన్నాయి కదా, నిమోట్రాన్, 11 ల్యాబ్స్, ఎలాస్టిక్, నివిడియా నిమోట్రాన్, నివిడియా పాలిమెరాక్స్ 4, సెగ్మెంట్, ఇమేజ్ బైండ్, ఎన్ఎల్ఎల్బి, ఇవన్నీ మనకి వేరే ఫైన్ ట్యూన్ మోడల్స్ కూడా ఉన్నాయి. లామా 3.1, లామా 3.3, ఎలాస్టిక్, ఇవన్నీ ఫైన్ ట్యూన్ మోడల్స్. స్పెసిఫిక్ ఇలాగా మనకి అన్ని మోడల్స్ ఉన్నాయి. టాస్క్ స్పెసిఫిక్ సొల్యూషన్స్ అయితే కోడెస్ట్రాల్ 2, కోడెస్ట్రాల్ 25. సెల్ఫ్ డిప్లాయ్, జంబా, వర్చువల్ గ్రాడ్, ఇలా ఉన్నాయి. మొత్తం సెల్ఫ్ డిప్లాయ్ పార్ట్నర్ మోడల్స్ కూడా ఉన్నాయి. 19 మోడల్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ డిటెక్షన్ 6 ఉన్నాయి. ఇమేజ్ సెగ్మెంటేషన్, టెక్స్ట్ జనరేషన్, ఎంటిటీ ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్లేషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్, వీడియో క్లాసిఫికేషన్, టెక్స్ట్ ఎంబెడింగ్స్. మనకి వాళ్ళ ప్రొవైడర్స్ ఎవరు ఉన్నారంటే మెటా 21 మోడల్స్ ఉన్నాయి. మిస్ట్రల్ ఏఐ 5 మోడల్స్ ఉన్నాయి. ఏఐ 21 మోడల్ ఉంది. సిఎస్ఎం 1 ఉంది. కోడ్ 1 ఉంది. క్యామ్ ఏఐ 2 ఉన్నాయి. వర్చువల్ ఏఐ 1 ఉంది. ఇలాగ ఫీచర్స్, ఓపెన్ సోర్స్, నోట్బుక్ సపోర్ట్స్, ఇవన్నీ మనకి అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. వీటిలో మనకి ఇక్కడికి వచ్చేసరికి మోడల్ గార్డెన్ ఎక్స్ప్లోర్ జనరేటివ్ ఏఐ గురించి మనం ఎక్స్ప్లోర్ చదువుకోవాలన్నా డెవలప్ చేసుకోవాలన్నా కానీ వ్యూ మై ఎండ్ పాయింట్స్ అండ్ మోడల్స్, డిప్లాయ్ మోడల్, లెర్న్ మోర్ అబౌట్ మోడల్ గార్డెన్ మనకి ఎక్స్పోజ్ చేసి చదువుకొని మనం డెవలప్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. దీస్ ఆర్ ద ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ పేజ్. ఇప్పుడు మోడల్ గార్డెన్లో ఉన్నాం కదా, ఈ మోడల్ గార్డెన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ట్యూనింగ్ కానీ, ఎవల్యూషన్ కానీ, ఇక్కడ మోడల్ రిజిస్ట్రీ కానీ, ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం బ్యాచ్ ఇన్ఫరెన్సెస్ ఎలాగైనా మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఇక్కడ అని మనకి అవైలబిలిటీ ఉంది అనమాట. ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు మోడల్స్కి రండి. ఇక్కడ మోడల్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ మోడల్స్లో మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు జెమినీ మోడల్స్ కానీ లేకపోతే నేను ఆల్రెడీ
ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏజెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఏజెంట్ ప్లాట్ఫామ్ తీసుకున్నాను. నేను ఏజెంట్ ప్లాట్ఫామ్లో ఏజెంట్ స్టూడియో ఉంది కదా, ఆ ఏజెంట్ స్టూడియో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పేజ్ ఎలా నావిగేట్ అవ్వాలంటే, ఇప్పుడు ఏజెంట్ ప్లాట్ఫామ్ మోడల్స్ ఉన్నాయి కదా, ఏజెంట్ ప్లాట్ఫామ్ రండి. ఏజెంట్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఏజెంట్ ప్లాట్ఫామ్లో ఉంది కదా, ఏజెంట్ ప్లాట్ఫామ్లో స్టూడియో మీద క్లిక్ చేయండి. స్టూడియో మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అనమాట. ఈ డిఫరెంట్ మోడల్స్ మనం చెక్ చేసుకోవచ్చు. అవి ఏంటి, ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది మొత్తం మనం చెక్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ ఏజెంట్స్ ఉన్నాయి, యాప్ బిల్డర్ ఉంది, జనరేట్ మీడియా ఉంది, గెట్ ఏపీకి డాక్యుమెంటేషన్ కావాలి, డాక్యుమెంటేషన్ చదువుకోవచ్చు. ఇప్పుడు ఏజెంట్స్ బిల్డ్ ఏజెంట్స్ అండ్ అప్లికేషన్స్ విత్ మోస్ట్ అడ్వాన్స్డ్ మోడల్స్, టూల్స్ ఉన్నాయి, ఏజెంట్స్ ఉన్నాయి, జీరో టోకెన్స్. ఇప్పుడు మనం ఏదైనా ఒక మోడల్, ఇప్పుడు ఇది ఏంటిది, కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ ఫర్ హై వాల్యూమ్ టాస్క్, బిల్డ్ యాన్ ఏజెంట్, ప్రాంప్ట్ గ్యాలరీ. సపోజ్ మనం జెమినీ 3.1 ఫ్లాష్ లైట్ తీసుకున్నాం, న్యూ మోడల్ అనమాట ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఉంది అనమాట, టూల్స్ ఉన్నాయి, ఏజెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇది కావాలంటే ఏదైనా ఇలా చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఇక్కడ ఏజెంట్స్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇలాగా న్యూ చార్ట్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఏజెంట్స్ తీసుకున్నాను. ఏజెంట్ ఇక్కడ ఒక చార్ట్ మోడల్ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఏజెంట్ స్టూడియోలో ఏజెంట్ ప్లాట్ఫామ్లో స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత నేను ఇలాగ ఒక మోడల్ తీసుకున్నాను. ఈ మోడల్ తీసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నేను ఏం అడిగానంటే, హూ ఈజ్ ద సీఎం ఆఫ్ తమిళనాడు అని అడిగాను. తమిళనాడు అని అడిగితే, యాజ్ ఆఫ్ May 11, 2026 ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఈజ్ సి జోసెఫ్ విజయ్ అని వచ్చింది అనమాట. అంటే రీసెంట్లీగా ఆయన విజయ్ అనేది మూవీ యాక్టర్ కదా, ఆయన ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ పొలిటికల్ పార్టీ తమిళిగా వెట్రి కజగం టీవీకే అండ్ వాజ్ స్వోన్ ఇన్ ద యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆన్ May 10, 2026 ఫాలోయింగ్ స్టేట్ రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనమాట. ఇక్కడ ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చడంతో పాటు గ్రౌండ్ సోర్సెస్ ఏమున్నాయి, ఎక్కడి నుంచి తీసుకుంది ఈ ఇన్ఫర్మేషన్, ఎక్కడి నుంచి గ్యాదర్ చేసిందంటే dailypioneer.com నుంచి, thehindu.com నుంచి, న్యూస్ 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 ఆన్ ఎయిర్.gov.in నుంచి, wikipedia.org నుంచి తీసుకుందనమాట. ఇక్కడ గూగుల్ సెర్చ్ సజెషన్స్, ఇక్కడ మనకి కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు May 2026, ఇవి ఇంకా ఏమైనా కావాలంటే ఇవి అడగొచ్చు అనమాట. ఈ క్వశ్చన్స్ మనం అడగొచ్చు. ఇవి అడగటానికి మనకు ఆన్సర్స్ రావడానికి ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం తీసుకున్న మోడల్ ఏంటిది, జెమినీ 3.1 ఫ్లాష్ లైట్ అనమాట. ఇఫ్ యూ వాంట్ చేంజ్ దిస్ మోడల్ చేంజ్ చేయాలనుకున్నారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లేటెస్ట్ మోడల్ జెమినీ 3.1 ఫ్లాష్ లైట్ అనేది లేటెస్ట్ మోడల్ అనమాట. దాని గురించి బెస్ట్ ఫర్ హై వాల్యూమ్ కాస్ట్ సెన్సిటివ్ ఎల్ఎల్ఎం టాపిక్, సింపుల్ ఏజెంటిక్ అండ్ ఎండ్ యూజర్ experiences, interactive applications, leveraging web grounding, latency sensitive support tasks such as RAGs, snippet ranking. తర్వాత జాన్ 2025 నాలెడ్జ్ కటప్ అనమాట. లేటెన్సీ, రేట్ లిమిట్స్, వ్యూ రేట్ లిమిట్స్ మనం చూడొచ్చు. వ్యూ ప్రైసింగ్, రేట్ లిమిట్స్ అంటే హౌ మెనీ టోకెన్స్ కానీ, హౌ మెనీ క్వైరీస్ పర్ సెకండ్స్ కానీ, మనం మోడల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఒక సెకండ్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ మనకి ఇన్ఫర్మేషన్స్ యూజర్ అడిగితే అన్ని నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి ఇవ్వాలి అనేది కట్ ఆఫ్ ఇవ్వడం అనేది రేట్ లిమిటింగ్ అంటుంది. ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లార్జ్ స్కేల్ డేటా ప్రాసెసింగ్, ఎంటిటీ ఎక్స్ట్రాక్షన్, క్లాసిఫికేషన్ అండ్ ట్రాన్స్లేషన్ అనమాట. స్నాపీ యూఎక్స్ లైక్ చాట్ బాట్స్ ఆర్ పవరింగ్ గేమింగ్ ప్రాసెస్, ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇక్కడ మనకి లేటెస్ట్ జెమినీ 3.1 ఫ్లాష్ హాట్ అనమాట. ఇక్కడ జెమినీ 3.1 ప్రివ్యూ కావాలంటే హాట్ ఉంది. తర్వాత నానోబనా కావాలా, జెమినీ 3. ఫ్లాష్ ప్రివ్యూ కావాలా, ఇక్కడ మనం చేంజ్ అవుతున్నాయి. తర్వాత ఇక్కడ లేటెస్ట్, ఇక్కడ జెమినీ మోడల్స్ కావాలంటే జెమినీ మోడల్స్, థర్డ్ పార్టీ ఇమేజ్, వీడియో సెర్చ్, ఇవన్నమాట. ఇప్పుడు మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రో ప్రివ్యూ ఉంది. ఇక్కడ థింకింగ్ లెవెల్ హై వచ్చింది, థింకింగ్ లెవెల్ హై. ఇప్పుడు గ్రౌండింగ్, ఇక్కడ గ్రౌండింగ్ గూగుల్ సెర్చ్, ఇక్కడ మనం గూగుల్ సెర్చ్తో పాటు ఇంకా కొన్ని సోర్సెస్ నుంచి ఇక్కడ మనకి ఎలా ఉంది, గూగుల్ సెర్చ్, వికీపీడియా, ఎక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అది గ్రౌండింగ్ ఇన్ఫర్మేషన్ అనేది. ఇక్కడ గ్రౌండింగ్ యువర్ డేటా. సపోజ్ మనం ఇది ఏమి ఇచ్చాం, ఇక్కడ స్ట్రక్చర్డ్ అవుట్పుట్ కావాలంటే స్ట్రక్చర్డ్ అవుట్పుట్ మనకి ఇక్కడ లేదు. ఇక్కడ గ్రౌండింగ్, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ఫౌండేషన్ మోడల్ కనుక, ఆల్రెడీ డెవలప్ చేసిన మోడల్ కనుక మనం గ్రౌండింగ్ యువర్ డేటా అంటే మనం ర్యాగ్ ఇంజిన్, ఏజెంట్ సెర్చ్ ఆర్ ఎలాస్టిక్ సెర్చ్ మనం కనెక్ట్ చేసి మనం డెవలప్ చేస్తే మనం ఓన్ డేటా ఇవ్వచ్చుకోవచ్చు, యువర్ డేటా.
మన డేటా ప్రకారం గ్రౌండెడ్ ఆన్సర్స్ రావాలా, లేకపోతే హెలిజినేటెడ్ ఆన్సర్స్ రావాలా, లేకపోతే ఏ ఆన్సర్స్ రావాలనేది మనకు వస్తుంది అనమాట. ఇది గ్రౌండెడ్ ఆన్సర్స్. మనకి ఇక్కడ ర్యాగ్ పైప్ లైన్ ఇంజిన్ మనం క్రియేట్ చేస్తాం. హౌ టు క్రియేట్ ర్యాగ్ పైప్ లైన్ ర్యాగ్ ఇంజిన్ ఇన్ గూగుల్ క్లౌడ్ కన్సోల్ బై యూజింగ్ వర్టెక్స్ ఏ అనే దాని గురించి తర్వాత సెషన్స్లో మీకు క్లియర్గా వీడియోస్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత గ్లోబల్, ఈ రీజన్ ఏంటంటే గ్లోబల్ అనమాట. ఈ గ్లోబల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గ్లోబల్గా అవైలబిలిటీ అనమాట. ఎవరైనా డెవలప్ చేసుకోవచ్చు. సపోజ్ లేకపోతే మీరు యుఎస్ సెంట్రల్ అని, నార్త్ వర్జీనియా అని ఏ రీజన్స్ దగ్గర ఉన్నో ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టెంపరేచర్, దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీస్ పారామీటర్స్ కంట్రోలింగ్ ద గివ్ ఇట్ ఏ రెస్పాన్స్ టు ద ఎండ్ యూజర్. ఇప్పుడు మనకి టెంపరేచర్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. వీటిని శాంప్లింగ్ టెక్నిక్స్ అంటారు. టెంపరేచర్ అని, టాప్ కి అనేది. ఇప్పుడు టెంపరేచర్ అనేది 0 ఉంటే గ్రౌండెడ్ రెస్పాన్స్ అనేది మనకి ఏదైతే యూజర్ క్వశ్చన్ అడిగామో ఆ యూజర్ రెస్పాన్స్ అనేది ప్రాపర్గా వస్తుంది. టెంపరేచర్ 1 అనేది హై అయితే మనకి క్రియేటివ్ కంటెంట్ వస్తుంది, మేర్ హలేజినేషన్ రెస్పాన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ఇన్ ప్రొడక్షన్ గ్రేడ్ మోడల్ డెవలప్ చేసేటప్పుడు టెంపరేచర్ అనేది వెరీ లోగా ఉంచుకుంటారు అనమాట. తర్వాత అవుట్పుట్ టోకెన్ లిమిట్, మనకి అవుట్పుట్ టోకెన్స్, ఇన్పుట్ టోకెన్స్తో పాటు అవుట్పుట్ టోకెన్స్, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది టోకెన్ లిమిట్లో ఉండేది అనమాట. ఇక్కడ టోకెన్స్ అనేది ఇక్కడికి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ టోకెన్స్ మనకి ఇట్ విల్ జనరేట్ టు ద రెస్పాన్స్ అవుట్పుట్ అంటే 65,535 టోకెన్స్ వరకు జనరేట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట బేస్డ్ ఆన్ యూజర్ క్వైరీ. టాప్ ఈ అనేది ఏంటంటే ప్రాబిలిటీ. టాప్ ఈ అనేది అంటే సపోజ్ వీఆర్ గెట్టింగ్ ద రెస్పాన్స్. మనం ఏం చేసాం, ఒక క్వశ్చన్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ వచ్చేటప్పుడు ఇక్కడ మనం ఏంటంటే స్ట్రీమింగ్ అవుట్పుట్ అనమాట. అంటే వార్డ్ బై వార్డ్ అంటే వన్ వార్డ్ టు ద నెక్స్ట్ వార్డ్ ప్రిడిక్షన్ అనమాట. నెక్స్ట్ వార్డ్ ప్రిడిక్షన్ అలా రావటాన్ని స్ట్రీమింగ్ అంటాం అనమాట. అలా స్ట్రీమింగ్ రావాలంటే ఒక వార్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వార్డ్ రావాలంటే దాని ప్రాబిలిటీ స్కోర్ని క్యాలిక్యులేషన్ చేయాలంటే దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాబిలిటీ. హౌ ద నెక్స్ట్ వార్డ్ విల్ కమ్ బేస్డ్ ఆన్ ద ప్రాబిలిటీ స్కోర్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వార్డ్ విల్ కమ్. అలాగా రావడానికి టాప్ పీ అంటాం అనమాట. టాప్ పీని కూడా మనం 0.95 అయితే 0 పెట్టుకున్నా కానీ మనకి గ్రౌండ్ రెస్పాన్సెస్ వస్తానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు స్ట్రీమ్ ఇక్కడ చూడండి, స్ట్రీమ్ మోడ్ రెస్పాన్స్ అనేది హైలో పెట్టాం ఇక్కడ. ఎందుకంటే స్ట్రీమ్ అంటే 1 వార్డ్ తర్వాత నెక్స్ట్ వార్డ్ ఎలా రావాలి అనే దాన్ని స్ట్రీమ్ మోడ్ అంటాం. ఇక్కడ ఇదనమాట. దీస్ ఆర్ ది డిఫరెంట్ పారామీటర్స్ విల్ కంట్రోల్ ది జనరేటింగ్ ద రెస్పాన్స్. ఇక్కడ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. యూ ద మోడల్ కాంటెక్స్ట్ టు అండర్స్టాండ్ టాస్క్ అండ్ ప్రొవైడ్ టైలర్డ్ రెస్పాన్స్. ఇక్కడ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే వీఆర్ ప్రొవైడింగ్ ప్రాంప్ట్ టు ద మోడల్. బేస్డ్ ఆన్ ద ప్రాంప్ట్ ఓన్లీ ద మోడల్ విల్ గైడ్ టు గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ది సోర్సెస్. అలాగా మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావాలి అనేది మొత్తం మనం తీసుకోవచ్చు అనమాట. దీని సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. ఇవన్నీ వీటి గురించి. సపోజ్ ఇఫ్ యూ వాంట్, ఇక్కడ వచ్చిన తర్వాత కోడ్, దీని యొక్క కోడ్ బేస్, ఈ మోడల్ని డెవలప్ చేయడానికి మనకి ఏమేమి కోడ్ అవసరమైంది, ఎలా డెవలప్ చేస్తాం అనేది ఇక్కడ చూడండి. ఇది పైథాన్ కోడ్ అనమాట. ఇక్కడ సపోజ్ మనం ఇదే సేమ్ నోట్బుక్ని మనకి గూగుల్ కొలాబ్లోకి తీసుకెళ్లాలంటే ఓపెన్ నోట్బుక్ అంటే సేమ్ నోట్బుక్ ఈజ్ ఓపెన్ ఇన్ ద గూగుల్ కొలాబ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఏపీఐ కీ, ఇక్కడ ఏపీఐ కీ అనేది ఆటోమేటిక్ జనరేట్ చేసిన ఏపీఐ కీ అనమాట. ఇక్కడ గెట్ ఏపీఐ కీ కావాలంటే మనం ఏపీఐ కీలెస్ ఏపీఐ కీస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైథాన్ కోడ్, ఇక్కడ పిప్ ఇన్స్టాల్ అప్గ్రేడ్ గూగుల్ జెన్ ఏఐ ఎక్స్పర్ట్ గూగుల్ క్లౌడ్ ఏపీఐ కీ. ఇప్పుడు ఇదనమాట బేస్ 64. ఇవన్నీ మనకి కోడ్ జనరేషన్ అనమాట. ఇది కోడ్ వచ్చేసింది అనమాట. కోడ్ ఇది అనమాట. ఇది ఇలాగా మనకి సపోజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఏం చేసి డిప్లాయ్ చేయొచ్చు. ఈ మోడల్ డిప్లాయ్, ఇఫ్ యూ వాంట్ డిప్లాయ్ ద మోడల్ డిప్లాయ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ షేర్ దిస్, సేవ్ ప్రాంప్ట్ అండ్ ఎనేబులింగ్ అండ్ దెన్ మోర్ యాక్షన్స్. ఇఫ్ యూ వాంట్ డూ మోర్ యాక్షన్స్ కంపేర్ చేసుకోవచ్చు. తర్వాత నోట్స్ అండ్ ట్యాగ్స్, షేర్ ఫీడ్బ్యాక్, ఇవన్నీ ఇలా చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రివ్యూలోకి వచ్చిన తర్వాత చూడండి. ఇప్పుడు మనకి ఏ మోడల్ ఉన్నాం, 3.1 ప్రో ప్రివ్యూ మోడల్కి వచ్చాం. అంతకుముందు ఏముంది, ఫ్లాష్ లైట్ ఉంది, 3.1 ఫ్లాష్. ఇప్పుడు అదే క్వశ్చన్ని దీన్ని అడిగితే చూద్దాం. Who is the chief minister of DCM అబద్ధం, DCM of ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చూడండి దాని థింకింగ్ నాలెడ్జ్ చూడండి. ఇప్పుడు ఐడెంటిఫై ద కరెంట్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ థింక్ చేస్తుంది అనమాట. థింకింగ్ క్యాపబిలిటీ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ యాజ్ ఆఫ్ 2026 ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ పవన్ కళ్యాణ్.
ఇప్పుడు ఏం చేస్తుంది, హీ ఈస్ ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన పార్టీ. He assumed office in June 12, 2024 following the National Democratic Alliance NDA లో ఉన్నారు victory in the state of assembly elections and serves as the cabinet minister of N. Chandrababu Naidu along with the being of deputy chief minister. He also holds the portfolios of our Panchayati Raj, rural development and rural water supply, environment, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్స్లో ఆయనకి పదవులు ఉన్నాయి అన్నమాట. ఇది ఎక్కడి నుంచి సోర్సెస్ తీసుకున్నారంటే వికీపీడియా ఆర్ బ్యాంక్ బజార్ డాట్ కామ్, ద హిందూ.com, టెక్స్ట్ బుక్.com నుంచి దీస్ ఆర్ ది సోర్సెస్ అనమాట. ఇలాగా మనం డెప్లై కావాలంటే డెప్లై చేసుకో, ఇక్కడ క్లిక్ ఆన్ డెప్లై మీద క్లిక్ చేశారంటే మనం కన్వర్ట్ చేయొచ్చు. క్లౌడ్ రన్లోకి వెళ్ళి డెప్లై చేయాలన్నమాట. డెప్లై యాప్గా డెప్లై చేయాలంటే మనం క్లౌడ్ రన్లో డెప్లాయ్ చేయాలన్నమాట. యాప్గా అంటే మన సేమ్ యాస్టీస్ మన చాట్ బాట్ లాగా ఎలాగా మనం అప్లికేషన్ ఒక ఫేస్బుక్, ఒక ఇన్స్టాగ్రామ్ ఎలా అప్లికేషన్ ఉందో అలా అప్లికేషన్ లాగా రన్ చేయాలి అంటే డెప్లాయ్ యాజ్ ఏ యాప్గా డెప్లాయ్ చేయాలి క్లౌడ్ రన్ అనమాట. సపోజ్ గిట్ హబ్ కోడ్లోకి వెళ్ళిన తర్వాత గిట్ హబ్ కోడ్ ఇలాగా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద అబౌట్ గూగుల్ క్లౌడ్ కన్సోల్ వర్టెక్స్ AI అనమాట. వర్టెక్స్ AI అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని మోడల్స్ని ఎలాగా మనం ఓన్గా క్రియేట్ చేయాలి, ర్యాగ్ ఇంజిన్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైన్ ట్యూనింగ్ మోడల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఏజెంట్స్ని, మల్టీ ఏజెంట్స్ని, ఎంసీపీ సర్వర్స్ని, ఏజెంట్ టు ఏజెంట్ కమ్యూనికేషన్ని ఇవన్నీ ఎలా చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ సెషన్లో మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బాయ్ బాయ్.